కూడి వచ్చిన సంఘస్థులందరికీ, విశ్వాసులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన సేవకులకు, వైద్యులు వహిస్తున్న బిడ్డలకు, శైవ సమాజం వారికి, కమిటీ వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సదబడిన వాక్యం మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. మీరంతా కూడా గమనించాలని మీకు అందరికి కూడా మనవి చేయించి ఉన్నాను. మీరు మంజులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాం. ప్రార్థించుకుని మహోన్నతుడు మా రాజమ్మ పరమరక్షక నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అంతవరకు నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన పాటల ద్వారా నాయన ప్రభా నిన్ను స్తుతించాం, ఆరాధించాం ప్రభు. నీకు వందనాలు. సాక్ష్యాల ద్వారా ప్రభా నిన్ను కనపరచలేకపోయాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా ఆరాధనలో నేను ఆరాధించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్షకుడుకులు మేము ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. కొడుకులో ప్రభా నీ పక్షంగా నన్ను నిలబెట్టావు. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నాయన. నా నోట నీ పరిశుద్ధాత్మను ఉంచండి. నన్ను నీ సిలువ చోటును మరుగుపరచండి. మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు దయచేయమని, నీ కృప చూపమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చోటనే భద్రపరిచాడు. ఎందుచేతనంటే మరి చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. అయినప్పటికీ కూడా దేవుని కృప ఏంటంటే ఒక్క తెలుగువారు కూడా ఏమీ ఆపద కలగలేదు. కానీ ఒక ఆయన ఏదో హార్ట్ అటాక్ వచ్చిపోయారని చెప్తూ ఉన్నారు. కానీ మరి తెలంగాణ అదైనా బాగుపడే కాదు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చోటన భద్రపరిచారు. మనము ఈరోజు ఇటు రీతిగా సజీవులుగా ఉండి దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన కృప. ఆయన కృపలేదే ఒక క్షణం కూడా మనం నిలవలేము. మనం నీతిమంతులమని కాదు, పరిశుద్ధులము కాదు, యోగ్యత కూడా మనకి లేదు, బ్రతికే యోగ్యత కూడా మనకి లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఉచితమైన ప్రేమ చేత మనందరినీ కూడా దేవుడు బతికించుతూ ఉన్నాడు. అంటే మనమందరం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక చిన్న పాట మరి జ్ఞాపకం లేదు నాకు, అది ఎక్కడ దొరకట్లేదు. పాట ఇజ్రాయేలును కూడా దేవుడు కాపాడాడు. పల్లవి మరి జ్ఞాపకం ఉంటే పాడతారు. అందరికి వచ్చిన పాట, పాటే. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇశ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు
యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు నీ భాగ్యము, నిన్ను పోలిన వారు ఎవరో లేరంటున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు ఎన్నాటికి వాడు పిలిచాడు. ఆయన నిన్ను నన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మరి ఇజ్రాయేల్ కూడా దేవుడు పిలిచాడు. ఆయన పిలుచుకున్న ప్రజలు వారిని తప్పనిసరిగా కాపాడుతాడు. మరి కాబట్టి అందరినీ కూడా మరి దేవుడు కాపాడుతాడు. అయినప్పటికీ కొన్ని మరి జరగవలసి ఉన్నాయి, జరుగుతుంది. అంటే యుద్ధాలు, ఆయన వచ్చే రాకడలో మరి యుద్ధాలు జరగవలసి ఉన్నది. అనేకమైన మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఇందులో నేను తెలియజేసే మాటలు ఏంటంటే, మందబుద్ధులు కాక మెలకుగా ఉండుడి. మరి అక్కడ మందు అని రాసి ఉన్నది. వేరే బైబిల్ ట్రాన్స్లేషన్లో ప్రత్యేకంగా మందబుద్ధులు అని రాసి ఉన్నది. అది పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి కొన్ని అర్థాలు వేరేగా ఒక దిక్కుని రాస్తూ ఉంటారు. కాబట్టి మరి అందులో ఆ బైబిల్లో మరి ఏం రాశాడు అంటే 11వ వచనంలో, మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పూర్ణము కావడం కోసము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని చివరి వరకు కూడా కనపరచాలి. 11:12లో ఏమన్నాడంటే, మీరు మందబుద్ధులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాల్ని స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకునేలాగా చేయాలి. కాబట్టి ఇది మనందరికీ కూడా అర్థమైందే. ఎందుకు చేతనంటే, మందబుద్ధులు కాక మెలకుగా ఉండాలి. ఎందుకు చేత ఉండాలో ఇక్కడ రాశాడు. ఎందుచేత మనం ఎదుట ఒక నిరీక్షణ ఉంది, అది పరిపూర్ణం కావాలి అంటే నువ్వు మందబుద్ధి కలిగి ఉండకూడదు. మందబుద్ధి అంటే నేనేంటో చెప్తాను. కాబట్టి చూసినట్లయితే, చూసినట్లయితే మరి విశ్వాసము చేత ఓర్పు చేత మనం ఏం చేయాలంట? ఆ వాగ్దానాల్ని స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకున్నట్లుగా ప్రతి వాడును నిమిత్తము కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కూడా మనకి ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవచ్చినట్టు ఇది వరకు కనుపరిచిన ఆసక్తి మన జీవితాల్లో ఏముంది? మనం ఎందుకు చేత మరి మనకి నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, దానికి ఓర్పు కలిగి ఉండాలి. దాని కొరకు నువ్వేం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి కనుక మనం వదిలేస్తే మందబుద్ధులు కలిగి ఉన్నవారుగానే మరి ఇక్కడ రాయబడుతూ ఉంది. కాబట్టి మందబుద్ధులు కాక మెలకుగా యుండుడి అని చెప్తూ ఉన్నాడు. మనందరము కూడా మందబుద్ధులు కలిగి ఉన్నామో లేకపోతే మరి దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నామో మనము ఈ మాటల ద్వారా మనము ప్రతి మరి ప్రకృతి ప్రళయము గర్జిస్తూ ఉంది. ప్రజలనంట ఊపిరి తీసుకోకుండా తీవ్రమైన భూకంపాలు, మరి తుఫాన్లు, మనం విచిత్రమైన ఏంటో చూస్తున్న సునామీలు. మరి సౌదీ అరేబియా దేశంలో మొన్న ఇసుకే బిల్డింగులు కప్పెట్టేసింది అంటండి, ఇసుక తుఫాను. కాబట్టి ప్రకృతి వైఫల్యం ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఏనాడన్నా మనం విన్నామా, చూసామండి? అయ్యి ముందు దుబాయ్లో ఏం చేసిందండి, ఎక్కడ పడితే అక్కడికి నీరు వెళ్ళిపోయింది. కాబట్టి ప్రకృతి చూసినట్లయితే ఘోరమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతిలో అంటే ఘోరమైన మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు కూడా శారీరక ఆత్మీయ బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని తీసేసుకోవాలి. శారీరకమైన ఆత్మీయ బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని తీసేసుకుని మెలకు కలిగి ఉండాలనేదే మనం ఈ మాటలో మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ఇవన్నీ చూస్తూ ఉన్నాం.
మరి దేవుడు వచ్చే రాకడికి సూచనలు కూడా రాశాడు దేవుడు. రాశాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీకు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఎదుర్కోకుండానే జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఏమీ జరగకోకుండా ఏమీ చూడటం లేదు. అన్నీ చూస్తూ ఉన్నాం. ఏమీ చూడకోకుండా ఉండలేదు. మనం ఎదుర్కోకుండానే ఆయన చెప్పినవన్నీ కూడా భూకంపాలు. మొన్న కూడా మరి ఇరాన్లో భూకంపం వచ్చింది తెలుసా అండి? మొన్న వచ్చింది భూకంపం. మొన్న యుద్ధం జరుగుతుండగా కూడా అక్కడ భూకంపము కలిగింది. కాబట్టి పరిస్థితులు చూస్తే దేవుడు వచ్చే రాకడికి సూచనలన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మనము నిరీక్షణని కాపాడుకునే విషయంలో, విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ఆసక్తి కనుక మనము ఒకవేళ వదిలేస్తే దాన్ని కనుపరుచుకుని ఈరోజు దాన్ని మనం పెంపొందించుకోవాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి మందమతులు అంటే ఏంటనేది కొన్ని మాటలు మనం చూసుకుందాం. మంద బుద్ధులు అనగా ఏంటి? అసలు మంద బుద్ధులు అనగా ఏంటి మనకి ఏం తెలుసా అండి? మీకు తెలిస్తే చెప్పచ్చు. మంద బుద్ధులు అంటే నిద్రమత్తులు అండి. ఒకటి నిద్రమత్తులు, రెండోది బద్ధకస్తులు, మూడోది సోమరులు, నాలుగోది అజారకులు, ఐదోది దిగంబరత్వం. దీనికి అర్థాలు మందబుద్ధులు అంటే ఐదు చెప్పాను మీకు. ఒకటి మరి నిద్రమత్తులు, బద్ధకస్తులు, సోమరులు, అజాగరుకులు, దిగంబరత్వము కలిగిన వారు. కాబట్టి మందబుద్ధి కలిగి కనుక మనం ఉంటే ఈ మన జీవితాల్లో ఉంటాయండి. మందబుద్ధి మనం కలిగి ఉంటే ఈ మన జీవితాల్లో ఉంటాయి. ఏముంటాయి? ఏం చెప్పాను నేను? మందబుద్ధికి అర్థాలు చెప్పాను. మందబుద్ధి కలిగి ఉంటే ఏముంటాయి? నిద్రమత్తులు, బద్ధకస్తులు, సోమరపోతులు, అజాగరుకులు, దిగంబరాలు. కాబట్టి ఈ అన్ని కూడా మన జీవితాల్లో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకుందాం. అంటే నిద్రమత్తులు అంటే నిద్రపట్టం అంటే మామూలు ఆత్మానుసారముగా మనం ఎలా ఉన్నాం? ఆత్మానుసారంగా నిద్రపోతున్నాం కదండి. నిద్రమత్తులు కలిగే ఉన్నాం. ఆత్మానుసారమైన మెలకు మనకు ఆసక్తి లేదు. కాబట్టి ఆత్మానుసారమైన ఆత్మీయ మరి నిద్రమత్తులుగా మనం ఉన్నాం. అందులోనే మళ్ళీ బద్ధకస్తులుగా మనం ఉన్నాం, సోమరిపోతులుగా ఉన్నాం. కాబట్టి చూసినట్లయితే మరి నిద్రమత్తులు ఏం చేస్తారు? నిద్రపోవటం ఇంకాలకి ఏమవుతుంది ఏంటాలకి తెలియదు. మొన్నప్పుడు బాంబులు వేస్తున్నా కూడా కొంతమంది బాంబుల గదిలోకి వెళ్ళకోకుండా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు, లేకోకుండా లేరు. ఎందుకు చేతనంటే ఇప్పుడు ప్రమాదం ఉన్నదని తెలుసాకి, కానీ వాళ్ళ దాంట్లో ఏముంది? మందబుద్ధి. అంటే ఇప్పుడు నిద్ర అనేది ఎలా వస్తుంది మనకి? ఎదర ప్రమాదం పొంచి ఉన్నదని మనకు తెలిసినప్పుడు నిద్ర ఎలా వస్తుంది చెప్పండి? మనకు వస్తుందా? నేను 12 రోజులు నిద్రలో ఒక్కొక్క గంట అరగంట అలా. ఎందుకు చేతనంటే మరి ముసలోడిని తీసుకెళ్ళాలి, నేను ముందు లేదా. కాబట్టి మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే నిద్రపోతూ ఉన్నారు. అసలు దాన్ని ఏమి చేయలేదు. అంటే మందబుద్ధులు. ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఎలా ఉంటాడు? నిద్రపోతూనే ఉంటాడు. నిద్రపోతుల సంగతి చెప్తున్నాను. మామూలుగా నిద్రపోయే సంగతి కాదు. నిద్రమత్తులు అంటే ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఏం చేస్తాడు? నిద్రపోతూ ఉంటాడు. రెండోది చూసినట్టయితే మరి బద్ధకస్తులు. ఇది కూడా అందులోనే వస్తుంది. బద్దకించేస్తాడు. వెళ్ళిపోతుంది, సేపుంటే వెళ్ళిపోతుంది బాగుంది. కొంతమంది బద్దకించిన వాళ్ళు ఉంటారు. సార్ మా ముసలుడు అలాగే పదులే మా మెట్లు కూడా ఉండిపోదాం అన్నాడు. కాబట్టి కొన్ని బద్ధకాలు అలా ఉంటాయి. ప్రమాదం ఉందని తెలుసు కూడా బద్ధకస్తం. అంటే ఈ ప్రమాదం గురించే నేను చెప్పట్లేదు, జరగబోయి ఇప్పుడు ప్రమాదం గురించే చెప్పట్లేదు. మనం నిద్రమత్తులు కనుకుంటే, బద్ధకస్తులు కనుకుంటే దేవుని రాజ్యానికి కూడా మనకి అవకాశం లేదు. దేవుడు వచ్చే రాకడికి సూచనలు చెప్తూ ఉన్నాడు. అవి పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం? నిద్రమొత్తే బద్ధకస్తులుగానే
మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మంద బుద్ధులు కాక మెలుగుగా ఉండుడని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తారంటే ఆయన సూచనలన్నీ చెప్తున్నాడు. మన ఎదుర భయంకరమైనవి ఉన్న సోమరులు వీళ్ళ పరిస్థితి చూసినట్లయితే సీమల యొద్దకు వెళ్ళమన్నాడు. సోమరులు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? సీమల యొద్దకి వెళ్ళమన్నాడు. అంటే ఈ సోమరులు సీమ కన్నా మనిషి గాంభీర్యంగా ఉన్నా ఏమీ ఉపయోగం లేదు, సీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అదే మరి వాక్యాలు మనం చూసినట్లయితే 19:15 చూడండి, లేకపోతే సాయంత్రం 6:6 చూడండి. జ్ఞానము తెచ్చుకొనుము, న్యాయాధిపతి లేకున్నాను, సిద్ధపరచుకుని వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకుని. నాయకుడు లేడంట, అయ్యప్పులు లేరంట. ఆంగ్లం నిమిషం మళ్ళీ చదువుదు కానీ అవి ఏం చేస్తున్నాయి? ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. మనం కూడా ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాం కదండి. ఈ లోకానుసరమైన ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాం. ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచుకోవటం లేదు అంటే నువ్వు నేను కూడా సోమరులమే. ఆత్మీయ ఆహారం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని అక్కడంట యజమానులు లేడంట, అట్లా నాయకుడు లేడంట. కానీ ఇక్కడ యజమానులు ఉన్నారు, నాయకుడు ఉన్నాడు, వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. అయినా సరే సోమరులుగానే ఉంటూ ఉన్నాం. ఇది మందబుద్ధికి ఎలా ఉంటారు. అందులోనే ఇంకా చూసినట్లయితే 19:15 చదివారా మీరు? చూడండి ఏం చేస్తుందంటే సోమరితనము ఏం చేస్తుందంట? గాఢ నిద్రలో పడవేను. సోమరివాడు పస్తు పడి గాఢ నిద్రలో పడిపోతాడు అంటాడు. ఆడికి పస్తు కూడా ఉంటాడు, తిండి ఉండదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మరి దేవుని ఆత్మీయత మన జీవితాల్లో కోల్పోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం కూర్చుకోవట్లేదు, ఆహారంగా దాన్ని సోమరి సీమల యొద్దకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. చూసినట్లయితే ఇంకా 4 చూసినట్లయితే అజాగరుకులు కంటే అజాగ్రత్తగా ఉండేవారు. అజాగ్రత్త మన జీవితాల్లో ఎక్కువ ఉంది. అజాగ్రత్త దేనికి జాగ్రత్త కలిగి ఉండవు, అజాగ్రత్త ఎక్కువ. చూద్దాంలే తర్వాత దేవుని సన్నిధి చూద్దాంలే అని అజాగ్రత్త కలిగి ఉంటూ ఉన్నాం. అయ్యో దేవుడు నాకు చేస్తుందని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, అవి జరుగుతూ ఉన్నాయి. కానీ అజాగ్రత్త కలిగి దేవుని మాటను వినకోకుండా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. అలాగే దిగంబరత్వం అంటే మరి వస్త్రహీనత. దానికి 2 ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఆదాము అవ్వ మరి బట్టలు లేవని ఎప్పుడు తెలిసింది? అలా పాపంలో పడిన తర్వాత ఏమొచ్చింది? వాళ్ళకి సిగ్గొచ్చింది. దేవుని చూడటానికి సిగ్గుపడిపోయారు. అక్కడ ఏం కప్పుకున్నారు? ఆకులను కప్పుకున్నారు. కాబట్టి వీడికి ఏముండదంట? సిగ్గుండదంట. ఎవరికి? మందబుద్ధి కలిగిన వాడికి సిగ్గుండదు ఇంకా. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యానుసారంగా ఉండరు, సోమరులుగా ఉంటారు. కానీ దిగంబరత్వం ఉన్నదని వాళ్ళు ఎరగరు చాలా మంది. కాబట్టి మరి అది కూడా కలిగి ఉంటారు మందబుద్ధి కలిగిన వారు. మనమందరము కూడా మందబుద్ధి కలిగి ఉంటే మనం కూడా దిగంబరత్వము కలిగి ఉన్నట్లే దేవుని వాక్యము చెప్తుంది. ప్రియమైన సోదరులారా, మనం మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మరి మనం ఏమి కలిగి ఉన్నాం? మరి ఏం నిద్రమత్తులుగా ఉన్నావా? బద్ధకస్తులుగా ఉన్నావా? సోమరులుగా ఉన్నావా? మరి అజాగరుకులుగా ఉన్నావా? దిగంబరత్వం కలిగి ఉన్నావా? ఈ 5 మనం ఏమి కలిగి ఉన్నాం మనందరికీ కూడా తెలుసు. నేనేం చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మనందరికీ కూడా మరి మత్తులై ఉన్నావో, లేక బద్ధకస్తులై ఉన్నావో, సోమరమై ఉన్నావో, నువ్వు ఎలాగున్నావో, మరి అజాగ్రత్తగా ఉన్నావో, ఎలాగున్నావో మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున అంశం ఏంటంటే మందబుద్ధులు కాక మెలకుగా యుండుడి. మందబుద్ధి ఉన్నవారు ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. కాబట్టి 2 చూసి మందబుద్ధులమైతే జరగబోయే ఏంటో ఒక 4-5 నీకు చెప్తాను. మందబుద్ధులమైతే మరి జరగబోయే ఏంటంటే, మందబుద్ధులమైతే చేయవలసిన పని చేయలేమంట. మనం మందబుద్ధి కనుక కలిగి ఉంటే చేయవలసిన పని మనము చేయలేము. ఎక్కడ చేయగలుగుతాం? మనం సొరుక్కుంటేనే ఆ పని ఏదైనా చేయగలుగుతాం.
కానీ మందబుద్ధి మన జీవితాల్లో ఉందంటే మనం చేయవలసిన పని చేయలేము. దేవునికి ఏదైనా పని చేయాలని మనం అనుకుంటా పని చేయలేము. దాన్ని మరి మందబుద్ధి కలిగి ఉంటుంది చేయలేము. రెండోది చూసినట్లయితే భాగ్యవంతులము కాలేమంట. ఈ బుద్ధులుంటే భాగ్యవంతులము కాలేము. ఎందుకు కాలేముండు అని చాలా మంది అనుకుంటున్నారు, నేను చాలా భాగ్యవంతులు అని. ఇంత సంపాదించిన ఏ భాగ్యవంతులు మీరు? ఎప్పుడు ఏదో కొదువుగానే ఉంటుంది, ఏదో అప్పు ఉంటుంది. ఏం భాగ్యం ఇది? అసలు లోకానుసారం భాగ్యం కాదు అసలు కావాల్సింది. మనం దేవుని యొక్క రాజ్యం అనే భాగ్యము మనము పొందలేము. కాబట్టి భాగ్యవంతులము కాలేము. మూడోది చూసినట్లయితే మరి దారిద్రత లేమి కలుగుతుంది. దరిద్రత కలుగుతుంది, లేమి కలుగుతుంది అంట. ఎందుకు? ఎలా ఉంటే మందబుద్ధులు కలిగి ఉంటే మరి దరిద్రత కలుగుతుంది, లేమి కలుగుతుంది. మనం అనుకుంటూ ఉన్నాం నేను దరిద్రత లేదు, లేమి లేదు. మా ప్రకటన కనుక రాశాడంటాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను. కానీ కింద ఏం రాశాడన్నీ కూడా అన్నీ నేను ధనవంతుడని అనుకుంటూ ఉన్నాడు, కానీ అసలు ఏమి అక్కడ లేవు. అలాగే మనం ఏమనుకున్నది దారిద్రత లేమి కలుగుతుంది. ఈ కలిగినా కూడా మన జీవితాలు దేవుని తట్టు తిరిగేవారుగా మనం ఉండటము లేదండి. నాలుగోది చూసినట్లయితే అపాయము కీడు కలుగుతుంది. మందబుద్ధి ఉంటే అపాయము కీడు. నిద్రపోతోడికి మరి అపాయం వస్తుంది అన్నట్టు ఎంత తెలుస్తుందా? తెలదు. కీడు కలుగుతుంది. కాబట్టి చూసినట్లయితే మరి అపాయము కీడు కలుగుతుంది. ఐదో చూసినట్లయితే ప్రమాదమును గ్రహించలేరు. ప్రమాదం వస్తే గ్రహించలేరు. గ్రహిస్తారండి? ఒకవేళ ఈ మందబుద్ధి కలిగిన వాడు, నిద్రమత్తులో ఉన్నవాడు, బద్ధకస్తుగా ఉన్నవాడు, సోమరుగా ఉన్నవాడు ప్రమాదం వస్తే వాడు ఏమీ గ్రహించలేడు. వచ్చేసిన తర్వాత దాన్ని గ్రహిస్తాడు. ఎలాగా గ్రహించగలుగుతాడు? దాని గురించి మీకు ఎవరు అలాగే మందబుద్ధి కలిగి నిద్ర వస్తే మరి ఎప్పుడు లేకగలిగాడో మనము చూసుకోవచ్చు. కాబట్టి చూసినట్లయితే ఇంకా ఆఖరిగా చూసినట్లయితే చచ్చిన వారితో సమానం అంట. మందబుద్ధులు కలిగి ఉన్నవారు చచ్చిన వారితో సమానం అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సోదరులారా, మందబుద్ధులు అంటే మీకు ఏంటో చెప్పాను. కాబట్టి మందబుద్ధి వల్ల ఏమి జరుగుతుందో మీకు చెప్పడము జరిగింది. కాబట్టి మరి మందబుద్ధులు కాక మెలకువగా ఉండడి. మందబుద్ధులు కాక మెలకువగా ఉండడి. మందబుద్ధులు ఎలా ఉంటారో చెప్పాను. కాబట్టి అతి రీతిగా మనం ఉండకూడదు. ఎందుకు చేతనంటే దేవుడు వచ్చారు అక్కడ సమీపము అయిపోయింది. సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా నిద్రపోతులుగా, మందమతులుగా లేదా బద్ధకస్తులుగా మనం ఉన్నట్లయితే మరి మన జీవితాల్లో కీడే తప్ప మేలేమీ జరగదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి మందబుద్ధులు కాక మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండని చెప్తున్నాడు. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? చూసినట్లయితే మరి ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి రాసిన పత్రిక, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చూడండి, ఎందుకు మెలకుగా ఉండాలి? ప్రార్థించడం కాదు, అంతకుముందు ఇంకో మాట ఉంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మెలకుగా ఉండాలి. కాబట్టి అన్నిటి అంతము ఎలా ఉందండి? సమీపమై ఉన్నది కనుక మెలకుగా ఉండి అప్పుడు ఏం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయాలి. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి అంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అక్షరాల మనం చూస్తూనే ఉన్నాం. మనకి అస్సలు చీమ కుట్టిన సందం కూడా లేదు కదా. ఎంత ప్రమాదం జరిగిందో, ఎంత ప్రమాదం జరిగిందో. గడగడలాడిపో బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగులు ఏకంగా ఒకటి కాదు, ఒక్క బాంబు వేస్తూ ఒక్కటి కోలలేదు, 10-15 బిల్డింగులు కూలిపోయి. 10-15 బిల్డింగులు. ఆ బిల్డింగులో నువ్వు ఉన్నా నేనున్నా ఎలా ఉంటుంది పరిస్థితి? మరి దేవుడు ఎంత కాపాడాడు? ఆయన ఇచ్చే రాకడికి సూచనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ప్రమాదం వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే దులిపేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వచ్చింది ప్రమాదంలో కంగారు పడ్డావు, ప్రార్థన చేసావు, మరలా ఇప్పుడు ఏమేసాం?
దులిపేయటమే. గాడిదంట అది ఉపయోగం లేదు, ముసలిదా అయిపోయిందనంట, గొయ్యి తీసి గోతులు గిట్టేసాడంట ఒక యజమానుడు. ఏంటంటే ముసలిదా అయిపోయిన దాని వల్ల ఏం ఉపయోగం లేదని గొయ్యి తీసి అందులోకి ఏంటేమో ఒకటి సలహా ఇచ్చాడంట వాడికి. దీన్ని ఏం చేయను, ఎప్పటి నుంచో ఉంది, ఇది నాకు ఎంతో పని చేసింది, ఏం చేయను, దీన్ని ఎలా చంపను, ఎలా చేయనంటే ఓ పని చేయడాడు. నువ్వు పని చేయి, నువ్వు సంపొద్దు, దాన్ని గొయ్యి తీసి గోతులోకి గంటే అది ఎక్కలేక అదే చచ్చిపోతే ఎప్పుడప్పుడు అన్నాడు. కాబట్టి గొయ్యి తీసుకెళ్ళిపెట్టేమన్నాడు అనమాట. అప్పుడు అందరూ గంటేశాడు. గంటేసి రైతులు ఏం చేస్తున్నాడంట, ఆ గొయ్యి కప్పెట్టేస్తున్నాడంట. గొయ్య కప్పెట్టేస్తున్నాడంట. ఆడే గొద్దులో గంటేసి కప్పెట్టేస్తుంటే అది ఏం చేస్తుంది, వేసిన మట్టి అల్లా దులిపేసుకుంటుంది. అది వేసిన మట్టి అల్లా దులిపేసి ఆడు గొయ్యి పూడి చేసాడు, పైకి వచ్చేసింది. మనం అలా కూడా చేయట్లేదు. దులిపేసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అది బ్రతికింది, మనం బ్రతకడానికి వెళ్ళట్లేదు. నేను ఎందుకు చెప్తానండి ఈ మాట, అది బ్రతికింది, సాగకూడదని బ్రతికింది. కానీ మనము బ్రతికి ఏం చేస్తున్నాం, దులిపేసి అక్కడికక్కడ దులిపెట్టేస్తాం. బతకాలని అనుకోవట్లేదు. బతకాలని అనుకుంటే దేవుడి దగ్గరికి వస్తాం. మనం బతకాలనుకుంటే దేవుడి దగ్గరికి వస్తాం, కానీ బతకాలని మనం అనుకోవట్లేదు. ఎవడైనా ఆయన ఎందే బ్రతుకుతావు తప్ప నీకేకి నువ్వేమీ బ్రతకలేవు. కాబట్టి దులిపేస్తూ ఉన్నాం. ఏది జరిగినా, ఎంత ప్రమాదం జరిగినా, ఇజ్రాయేల్ ఎంత ప్రమాదం జరిగినా మరలా మూడో రోజుకి అయ్యి దులిపేసి యథాస్థానం, యథా పని, యథా విధానం, ఇంకా అసలు దేవుడు మళ్ళీ జ్ఞాపకం ఇంట్లేదు. అందుకే నువ్వు దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నమాట అంటే అన్నిటి అంతం సమీపమైనది కన్నా నువ్వేం చేయాలి, మెలకుగా ఉండి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలో చేయాలి. స్వస్థ బుద్ధి, నిద్ర అంతా చేయకూడదండి. ఇప్పుడు మంద బుద్ధులు అంటే మనం అందరం కూడా ఆ బుద్ధులన్నీ మన జీవితాల్లో ఉన్నాయి. మనం ఇక్కడ మెలుగుకుంటే ఇతరంతా ప్రార్థిస్తే ఏమి ఉపయోగం. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యమైన బుద్ధి. ఆరోగ్యం అంటే మన జీవితాల్లో ఏ కల్మషము ఉండకూడదు, పరిశుద్ధులుగా ఉండాలి. అలాగుండి ప్రార్థన చెయ్యాలి, స్వస్థ బుద్ధి గలవారై. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే అన్నిటి అంతం సమీపము ఆయన మెలుగుగా ఉండి నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. మరి ప్రకటన గ్రంథం 2:27 ఒకసారి చదువు. అంతము వరకు దేవుని క్రియలు జాగ్రత్తగా చేయాలి. చూసినట్లయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. మరి మీ స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయండి అని చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే దేవుని క్రియలు జాగ్రత్తగా చేయాలి. దేవుని క్రియలు దేవుడు చేసే క్రియలు ఆయన ఏం చెప్పాడు, ఆయన క్రియలు ఏం చేశాడు, ఆ క్రియలు జాగ్రత్తగా నువ్వు చేయాలంట. ఎందుకు చేతన నువ్వు మెలుగుకుండి ఆయన క్రియలు చేయాలి. స్వస్థ బుద్ధి గలవారై ఆయన క్రియలు చేయాలని చెప్తున్నాడు. ఎంతమంది మరి ఆయన క్రియలు మనం చేయగలుగుతూ ఉన్నాం? ఆయన ఎన్ని క్రియలు చేశాడో మనకు అందరికీ కూడా తెలుసు. ఆ క్రియలు చేయాలంట. దేవుని క్రియలు జాగ్రత్తగా చేయాలని చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త. మన యొక్క జీవితాల్లో చూసినట్టయితే ఆ క్రియలు చేయడానికి మనం ఏమైనా ఇష్టపడుతూ ఉన్నామా లేదనేది పరిశీలన చేసుకుందాం. రెండోది చూసినట్లయితే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 అంటూ ఉన్నాడు. చూడండి, 1:8 అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. చూడండి, ఇక్కడ అన్నిటి అంతము సమీపమై ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయండి. అంతవరకు దేవుని క్రియలు జాగ్రత్తగా చేయండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తుంది. దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తానని చెప్తున్నాడు. నువ్వేం స్థిరపడవలసిన అవసరమో లేదు. దేవుడే నిన్ను అంతవరకు కూడా నిన్ను స్థిరపరుస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఏం చేయాలి, ఖాళీ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంతవరకు స్థిరపరిచేవాడు ఆయన అయి ఉన్నాడు. కాబట్టి మరి ఇది చూసినట్లయితే మన యొక్క జీవితాల్లో నిన్ను నన్ను కూడా స్థిరపరిచే దేవుడు, మరి నమ్మకమైన దేవుడు మన దేవుడు. కాబట్టి మనం అంతవరకు కూడా స్థిరముగా ఉండాలి. ఇంకోటి 3 చూసినట్లయితే మత్తయి సువార్త మరి 24:14 చూసినట్లయితే మరి ఇందులోనే
అన్ని ఆయన వచ్చే రాకడికి అన్ని కూడా రాయబడి ఉంటాయి. కానీ ఇక్కడ ఆకారం చూసినట్లయితే సువార్త ప్రకటించిన తర్వాత అంతము వచ్చునని చెప్తున్నాడు. అంతం ఎప్పుడు వస్తుందంట? సువార్త ప్రకటించిన తర్వాత అంతము వచ్చునని చెప్తున్నాడు. సువార్త ప్రకటింపబడుతుందా లేదా? సువార్త ప్రకటింపబడుతుంది. కానీ నువ్వు ప్రకటిస్తున్నావా? సువార్త ప్రకటించిన తర్వాతే అంతం వస్తుందని చెప్తూ ఉన్నాడు. ఆ పైన అన్ని కూడా ఆ యొక్క 24 అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆయన రాకడ సూచనలన్నీ కూడా చెప్పాడు. తర్వాత అంతము వెంటనే రాదు, సువార్త ప్రకటింపబడిన తర్వాత వస్తుందని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మరి అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అంతం వస్తుందా లేదని మనకు ఎదరే గుమ్మం దగ్గరే ఉందని మనకు తెలుస్తుంది కదా. కాబట్టి మనం మెలకువ కలిగి ఉన్నామా లేదనేది పరిశీలన చేసుకోవాలండి. కరెక్టే కదండి? కరెక్ట్. కాబట్టి అంతము వరకు కూడా మనం ఏం చేయాలంట? మెలకువ కలిగి ఉండాలి. మరి అంతము వరకు కూడా ఆయన క్రియలు జాగ్రత్తగా చేయాలి. అంతం వరకు కూడా దేవుడే మనలను స్థిరపరుస్తాడు. సువార్త ప్రకటించిన తర్వాతే అంతము వచ్చినని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా మెలకువ కలిగి సువార్త ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు మెలకువ కలిగి ఉండాలంటే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కనుక మనము మెలకువ కలిగి స్వస్థ బుద్ధి కలవారి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. రెండో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 3వ వచనం అదే సమయము సమీపించినది కనుక ప్రవచన వాక్యములను చదువువాడును విని ధన్యుడని చెప్తున్నాడు. చూసినట్లయితే సమయము లేకపోతే కాలము సమీపించినది కనుక, కాలము ఆ సమయము దేవుడు రాకడ సమయము సమీపించేసింది. దేవుని వాక్యాన్ని వినాలంట, దాన్ని గైకొనకాలంట, దాన్ని చదవాలంట, వాడే ధన్యుడవుతాడంట. కాలము సమీపమై ఉన్నది కనుక నువ్వు మెలకువ కలిగి ఉండ. కాలం సమీపమై ఉన్నదాన్ని వెలుగుతున్నా నువ్వెందుకు మెలకుగా ఉండాలంటే కాలము సమీపమై ఉన్నది, అది నీకు తెలుస్తూనే ఉన్నది, దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా మరి ఎలా ఉండాలి అంటే కాలం సమీపమై ఉన్నది కనుక మెలకువ కలిగి ఉండాలి. మరి మన జీవితాలు చూసినట్లయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉపాయంగా మన కాలము ఉపాయంగా గడపవలని చెప్తూ ఉన్నాడు. కాలం ఉపాయంగా గడపవలనంట. ఇప్పుడు చూసినట్లయితే మన కాలాన్ని మన ఉపయోగాలకి గడుపుతున్నాం, దేవుడి పనికి ఏమి గడపట్లేదండి. అక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మన అందరికి తెలిసిన మరి వాక్య భాగమే. అక్కడ ఏముందంటే నెబుకద్నెజరు కలగన్నాడు. నెబుకద్నెజరు ఏం కన్నాడు? ఒక కలగన్నాడు. కలగన్నవాడు కళ చెప్తూ ఉన్నాడా? కళ చెప్పట్లేదు, కళని మర్చిపోడండి. మొత్తం ఆ ఊళ్ళో ఉన్న అందరినీ కూడా పిలిచాడు. మీరు దీనికి అర్థం చెప్పకపోతే, దీని సంగతి చెప్పకపోతే మీరు అందరినీ కూడా తుత్తినీలుగా చేసేస్తానంటూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఏదేదో చెప్పుకొస్తుంటే అక్కడ అంటాడు ఈ మాట ఏంటి? మీరు కాలాన్ని ఎలా చేస్తున్నారంట? ఉపాయముగా గడుపుతున్నారు. చూడండి, కాలాన్ని ఉపాయంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపాయంతో వాళ్ళు బ్రతకడం కోసం ఆ కాలాన్ని గడుపుతూ ఉన్నారంట. కాబట్టి చూసినట్లయితే అలాగే మనము గడపకూడదు. ఎందుకని గడుపుతూ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు రాజు ఏమో చంపేస్తానంటూ ఉన్నాడు, కాల ఏమో చెప్పట్లేదు. వారు ఎలా చెప్తారు? ప్రపంచంలో ఎవడో చెప్పలేడని వారు చెప్తూ ఉన్నారు. కానీ దానియేలు చెప్పగలిగాడు. కానీ చూసినట్లయితే కాలాన్ని ఏం చేస్తున్నారంట? వ్యర్థం చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఎవరో మీరు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు, కాలాన్ని ఉపాయంగా మీరు గడుపుతున్నారు, దాన్ని అంటే వాళ్ళు బ్రతకడం కోసం ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా చంపేస్తా మీరు చెప్పకపోతే అంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చూసినట్లయితే కాలాన్ని మనము కూడా కాలం సమీపమై ఉన్నది కనుక మెలకుగా ఉండంటే మనం కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నాం కదండి. ఆ కాలాన్ని మన సమయాన్ని కొంతకాలం ఉంటే మన ఇక్కడ నా అప్పులన్నీ తీరిపోతాయి, మన ఉపయోగం కోసమే చూసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు చెప్పిన మాట మనం వినటం లేదు. వారు కూడా వారు బతకటం కోసం అక్కడ ఏదో చెప్పుకొస్తూ ఉన్నారు, ఏదో
చెప్పుకొస్తూ ఉన్నారు. మనం కూడా ఏదో చెప్పుకొస్తూ ఉన్నాం, కానీ దేవుడు చెప్తూ ఉన్న మాట కాలము సమీపమై ఉన్నది కనుక మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. కాబట్టి మన జీవితాల కొరకు మన కొరకు మన ఇష్టానుసారంగా చెప్పుకోవటం కాదు, ఏదో సమయాన్ని వ్యర్థముగా గడపటం కాదు, కానీ దేవుని మాటలు నువ్వు నేను కూడా గైకొనేవారుగా ఉండాలని చెప్తున్నాడు. యోబు గ్రంథం 39:1 అంటున్నాడు. అక్కడ మరి దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడ కొంచెం బాధకరంగా మాట్లాడాడు యోబు గారు. కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏంటంటే, అంతకు ముందు నుంచి కూడా ఎన్నో చెప్పుకొచ్చాడు ఆయన. ఇవన్నీ జరుగుతున్నాయి నీకేం తెలుసా, ఏయో జరుగుతున్నాయి నీకేం తెలుసా అని అక్కడ రాయడం జరుగుతుంది. ఏమంటున్నాడు, కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? అది ఎంత, అది ఆ కాలం నీకు తెలియదా? అవి ఖచ్చితంగా ఈయనతో ఉన్నాయి. కాబట్టి ఆ కాలము నీకు తెలియదు, కానీ ఎలా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. మీకు అర్థమైంది లేదా? ఆ మాటలో దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమి జరుగుతున్నాయి అక్కడ అన్ని కూడా రాశాడండి. ఏమో జరుగుతున్నాయో మీరు చూసినట్లయితే మరి అవన్నీ కూడా ఏమేమి జరుగుతున్నాయి అన్ని కూడా నీకు తెలిసిన, ఏది కూడా నీకు తెలియదు, ఏది కూడా నీకు తెలియదు. కాబట్టి నువ్వు కాలము సమీపమైనది కనుక నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అంటే దేవుడు వచ్చే రాకడ కూడా నీకు తెలియదు. కాబట్టి అందుచేత కాలము సమీపమైనది కనుక నువ్వు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. జపన్య గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 7వ వచనం కూడా చూడండి ఒకసారి. జపన్య గ్రంథము మరియు దర్యావేషు ఏలబడి యందు 2వ సంవత్సరము సెరాబు అను 11వ నెల 7వ వచనం అంటే చూడండి, ఇక్కడ ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ప్రభువైన యెహోవా దినము సమీపమైన చెప్తున్నాడు. 14వ వచనంలో కూడా ఇంకా రాశాడు చూడండి. అది శీఘ్రముగా వచ్చుచున్నదంట. యెహోవా దినము సమీపమై అది శీఘ్రముగా వచ్చిచున్నదని చెప్తున్నాడు. ఆ దినము శీఘ్రంగా వస్తూ ఉందంట. నువ్వు మెలకువ కలిగి ఉండాలి. నిద్ర వస్తే కుదురుతుందా? ఆయన దినం వస్తూ ఉంది, శీఘ్రంగా వస్తుందంట ఆయన దినం. కానీ మనము మందమతులై నిద్రపోతే కుదురుతుందా? కాదు, మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు వస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మరి కొండ మేకలు ఈయన కాలము నీకు తెలియదు, దేవుడు వచ్చే రాకడ కూడా నీకు తెలియదు, ఆ దినము సమీపమైనని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆ దేవుడు వచ్చే దినము సమీపమైంది. నువ్వు ఎలా ఉండాలంట, మెలకువ కలిగి ఉండాలి. మనం కలిగి ఉంటూ ఉన్నా లేదనేది పరిశీలన చేసుకుందాం. ఇంకొక మాట మరి నేను జ్ఞాపకం చేసి నా యొక్క అంశాన్ని ముగిస్తాను. చూసినట్లయితే మూడోది చూసినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం చూడండి. సహోదరులారా, కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. ఏ గడియలో ప్రభు వచ్చినో నీకు తెలియదు కనుక మెలకువగా ఉండాలి. మూడోది ఏంటి, నేను మొదటి మాట ఏం చెప్పాను? అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు మెలకువ కలిగి ఉండాలి. నా అంశం ఏంటంటే మందబుద్ధులు కాక మెలకువగా ఉండు. మొదటిది మందబుద్ధులు ఎలా ఉంటారో మీకు తెలియజెప్పాను. మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి అనే దాని గురించి ఈ మాటలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు మెలకువగా ఉండాలంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక నువ్వు మెలకువగా ఉండాలి. రెండోది చూసినట్లయితే కాలము సమీపమై ఉన్నది కనుక నువ్వు మెలకువగా ఉండాలి. మూడోది చూసినట్లయితే ఏ గడియలో ప్రభు వచ్చినో నీకు తెలియదు కనుక నువ్వు మెలకువగా ఉండాలి. ఏ గడియలో ప్రభు వస్తాడో నీకు తెలియదు. కాబట్టి నువ్వు నేను కూడా మెలకువ కలిగి ఉండాలి. ఉంటూ ఉన్నామా లేదనేది పరిశీలన చేసుకోవాలి. అన్నిటి అంతం వచ్చినట్టే అది వస్తున్నట్టుగా మనకి ఎందుకు ముందే దేవుడు రాశాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదు? మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి చదవండి. మొదటి నుంచి మీకు ఆయన అంతం గురించి అన్ని కూడా జరుగుతున్నా కూడా మనము గ్రహించకపోతే
24 వచ్చి మొదటి నుంచి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయ కట్టడములను 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి. ఆయన మొదటి కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయనకు ఏకాంతముగా వచ్చి ఎప్పుడు జరుగును నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడో మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇది జరగవలసినది, అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు వచ్చును, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, వేదనలకు ప్రారంభం అని కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం గ్రహించుకుని మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి. మందమత్తులుగా నువ్వు ఉండొద్దు, నిద్రమత్తులుగా ఉండొద్దు, సోమరపోతులుగా ఉండొద్దు, బద్ధకస్తులుగా ఉండొద్దు, అజాగ్రత్తగా నువ్వు ఉండొద్దు, దిగంబరత్వం కలిగి నువ్వు ఉండొద్దు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి రీతిగా మనం ఉంటే ఈరోజు చెప్తున్నాడు అన్నిటి అంత సమీపమైనది కనుక నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. కాలం సమీపమైనది కనుక నువ్వు ప్రార్థన చెయ్యి. 3వ చూసినట్లయితే ఏ గడియలో ప్రభు వచ్చినో నీకు తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలంట? మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలాగా మెలకుగా ఉండాలని చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి మనం మెలకువ కలిగి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలంట? భయముతోను వణుకుతోను నీ రక్షణను కాపాడుకోవాలంట. భయము కలిగి ఉండాలి, వణుకు కలిగి ఉండాలి. ఉన్నదంట మనకి భయం కలిగి వణుకు కలిగి మరి దేవుని సేవిస్తూ ఉన్నామా? దేవుని సేవించడంలో భయము వణుకు కలిగి ఉండాలి. భయం ఉండాలి. ఎవరంటే భయము? దేవుడు అంటే భయము ఉండాలి. ఆయనకి వణకాలి. అని ప్రతి ఒక్క మోకాలు కూడా దేవుని నామములో వంగాలి. వంగుతూ ఉన్నాయా? భయంతో ఆయన ప్రార్థిస్తూ ఉన్నావా? భయంతో ఆయన సన్నిధికి వస్తూ ఉన్నావా? భయం కలిగి పాట పాడుతున్నామా? పాడేటప్పుడు కూడా దేవుని భయం కలిగే పాడాలి. లేకపోతే ప్రార్థించేటప్పుడు కూడా దేవుని భయం కలిగే మనం ప్రార్థించాలి. వణుకుతో సేవించాలి ఆయన్ని. భయం కలిగి ఉండాలి, వనకాలి, ఆయన్ని సేవించాలి. అలా చేస్తూ నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. అలాగా కాపాడుకోగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనకు మనమే పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఏ గడియలో ప్రభు వచ్చిన నీకు తెలియదు కనుక నువ్వు భయముతో నువ్వు వణుకుతో నీ రక్షణను కాపాడుకోవాలి. ఆయన్ని సేవించాలి అని కూడా దేవుని వాక్యము చెప్తుంది. ఇంకా చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని ఇందుకు కాదు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఇది కడవరి గడియ. మన జీవితంలో చూసినట్లయితే కడవరి గడి అనుకోవాలి. ఇంకా సమయం ఉందంటే మనకి ఎటువంటి అవకాశము లేదు. కాబట్టి ఇది కడవరి ఆఖరి గడియ. ఒకవేళ ఆఖరిగా నీకు నాకు కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చాడేమో. అర్థమవుతుందండి నేను చెప్పింది? మనం బ్రతికి ఉన్నామంటే ఇది ఆఖరిది. ఒక సమయం ఇచ్చాడేమో నీకు నాకు కూడా. కడవరి గడియ అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు మెలుగు కలిగి ఉండు. మద్దమద్దులైపోయినావేమో, బద్దగస్తులైపోయినావో, సోమరపోతు అయిపోయి ఉన్నావేమో, దేవుడి ఆత్మీయతలో నువ్వు అన్ని కలిగి ఉన్నావేమో. కాబట్టి నువ్వేం చేయాలంటే మరి ఇది కడవరి గడి అని నువ్వు గుర్తు ఎరిగి ఉండాలి. కడవరి గుర్తు అని ఎరుగుతూ ఉన్నామండి. దేవుని వాక్యము మనం చెప్పేటప్పుడు మనకు ఎలా ఉంటుందంటే
మరి వింటాం కానీ దీన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఎందుకు చేతంటే దీన్ని ఆచరించుకోకుండా నువ్వేం చేసినా నీకే ప్రమాదం. ఆ మందమొద్దు, ఆ నిద్రపోతూ, ఆ సోమర్తనం ఏమవుతాయో నీకు మేలుకు కలక్కోకుండా చేస్తాయి, అపాయం వచ్చినా నీకు తెలియకోకుండా చేస్తాయి అని మీకు ముందే చెప్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మరి దేవుడు మన సజీవులుగా ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే నీకు కడవరి సమయాన్ని దేవుడు ఇచ్చాడేమో ఒకసారి గుర్తెరగండి. మన జీవితాలు మనం అందరం కూడా గుర్తెరగాలి. ఇది కడవరి గడి అని కూడా ఇదే అవకాశం ఇచ్చాడేమో. మరి ఇంకో అవకాశం ఉందో లేదో మనము చెప్పలేము. మనం మళ్ళీ ఒకవేళ యుద్ధం జరిగితే మళ్ళీ మనం బ్రతికి సన్నిధికి వస్తామో లేదో మనకి తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. కాబట్టి ఏమి జరుగుతుందో నీకు తెలియదు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, రేపు వెళ్ళి మరి ఏదో దూరం వెళ్ళి వ్యాపారం చేద్దాం అనుకుని వాళ్ళారా, రేపు ఏమి జరుగునో నీకు తెలియదు కనుక నువ్వు మెలకువ కలిగి ఉండమని చెప్తున్నాడు. ఈ రోజు మనం బ్రతికేసామంటే కాదు, కానీ రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. మందమొత్తులుగా నువ్వు ఉండకూడదని చెప్తూ ఉన్నాడు. ఇదే మన జీవితాల్లో మరి కడవరి గడి అని గుర్తెరగాలి. ఇంకా మూడోది చూసినట్లయితే మరి మార్కు సువార్త 14:37 అన్నాడు. అక్కడ యేసు ప్రభు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి మనందరికి కూడా ఎన్నోసార్లు వినగలుగుతూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ ఉండి మెలకుగా ఉండడని చెప్పిన కొంత దూరం సాగి చూచి సీమోను నిద్రించుచున్నావా, ఒక్క గడియను మేల్కొని ఉండలేవా. అక్కడ చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మెలకుగా ఉండమన్నాడు ఆయన. ఒక్క గడి అయినాను నువ్వు మేల్కొని ఉండలేవా, ఒక్క గడి అయినాను. అక్కడ యేసు ప్రభుతో ఉన్నవారు మరి ఎదర ప్రమాదం ఉందని చెప్తున్నారు, ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారండి? నిద్రపోతూ ఉన్నారు. ఒక్క గడి అయినాను. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం ఇక్కడ మనతోటి మాట్లాడుతూ ఉంది. మనము కూడా ఆత్మీయంగా నిద్రపోతూ ఉంటే మెలకువ కలిగి ఉండాలి. మరి మెలకువ కలిగి ఉండాలి. ఒక్క గడి అయినా నువ్వు ఉండలేవా సీమోను అని అడుగుతూ ఉన్నాడు. ఆ మాట ఆయనకి ఇప్పుడు తర్వాత జ్ఞాపకం వచ్చి ఆ మాటను తలపోసుకుని మరి ఏడ్చి ఆయన పశ్చాత్తాపం పొందాడు. మనలో అది ఉండటం లేదని. కాబట్టి ప్రియమైన సహోదరులారా, విశ్వాసులారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎందుకు చేతనంటే మనకి ఇది సమయము ఉండగానే మనం ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఏ సమయాన్ని ఏం సమయిస్తుందో మనకి అన్నిటి అంతము వచ్చినా చెప్తున్నాడు. కాలం సమీపమైనదని చెప్తున్నాడు. దేవుడు ఏ సమయాన్ని వస్తుందో మీకు తెలియదు కనుక నువ్వు మెలకువ ఉండాలని చెప్తున్నాడు. మనమందరం కూడా మెలకువ అంటే ఆత్మీయ మెలకువ, ఆత్మీయ జీవితంలో మెలకువగా. ఒకవేళ మన యొక్క జీవితాల మనం అందరం ఇక్కడ మెలకువగా ఉన్నాము, కానీ ఆత్మీయ జీవితం మనం ఏం చేస్తుంది? నిద్ర అవుతుందేమో. ఆత్మీయ జీవితం నిద్ర అవటం అంటే మన ఆత్మీయ జీవితం నిద్ర అవుతూనే ఉంది. దాన్ని ఉపయోగించట్లేదండి. దాన్ని సరైన మెలుపు స్థితిలో మనం ఉంచట్లేదు. కాబట్టి అది నిద్ర అవ్వకుండా నువ్వు కాపాడాలి. సోమర్తనంగా ఒకవేళ ఉండొచ్చు. అది కూడా మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన స్థితి ఎలా ఉంది? మరి అన్నీ సమీపిస్తూ ఉన్నాయి. అన్నిటి అంతము కూడా సమీపిస్తూ ఉంది. కాలం సమీపమైనది. దేవుడు ఏ సమయాన్ని వస్తాడో తెలియదు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మెలకువ కలిగి ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం ఏమి కలిగి ఉన్నాం? మందబుద్ధులు కాక మెలకువ కలిగి ఉండని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మందబుద్ధులు కలిగి ఉన్నావేమో. మందబుద్ధి కలిగి ఉంటే నువ్వు మేలును అనుభవించలేవు. అపాయం వస్తుందని కూడా నీకు తెలియదు. ఏ సమయాన్ని ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి మెలకువకుండి స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి. ఆత్మీయ స్థితిలో నువ్వు మెలకువగా ఉండాలి.
నిద్రపోయే స్థితిలో ఉండొద్దు. నామకార్థంగా మనం ఉండకండి. దేవుని నామకార్థంగా ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం లేదు. పెదవులతో ఎంతగానో దేవుని స్తుతిస్తాం, ఎంతగానో ఆరాధిస్తాం, కానీ నీ ఆత్మీయత ఎలాగుంది? నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నిద్ర అవుతుందా? మెలుగుందా? ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకసారి మనం అందరూ కూడా పరిశీలన చేసుకుందాం. ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఆత్మీయత మన జీవితాలు ఎలాగుంది? నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నువ్వు మెలుగుగా ఉన్నావా? నిద్రపోతూ ఉన్నావా? దేవుని చెప్పిన మాటలు నువ్వు చేస్తూ ఉన్నావా? అన్నిటి అంతము సమీపమైనది కనుక ఆయన క్రియలు నువ్వు జాగ్రత్తగా చేయాలని చెప్తున్నాడు. ఆయన క్రియలు చేస్తూ ఉన్నావా? ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావా? ఆయన ఎందుకు స్థిరపడుతూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాలము వ్యర్థముగా గడుపుతూ ఉన్నావా? ఉపాయం లేకుండా చేస్తూ ఉన్నావా కాలాన్ని? కాబట్టి కాలము సమీపమై ఉన్నదని చెప్తూ ఉన్నాడు. ఇది కడవరి గడియ అని చెప్తున్నాడు. కడవరి గడియ, నీకు నాకు కూడా ఇదే ఆఖరి సమయము అని మనం దేవుడిని ఎరిగి, దేవుని విశ్వాసము కలిగి, ఆయన మెలుగు కలిగి మనమందరూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలని మరి మాటలు చెప్తూ చిన్న మరి పల్లవి శరణం పాడి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, మనసు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఎరిగి మనసును పొందవా, మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా, ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు పిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు పిలిచే ధైర్యం నీకుందా? పిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మనసును పొందవా, మనసును పొందవా. హల్లెలూయా. మరి మనందరం కూడా మరి దేవుడు వాక్యాన్ని విని మార్పు చెందేవారుగా, మారు మనసు పొందేవారుగా ఉండాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ మరి సన్మానించిన అధ్యక్షుల వారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, నా సమయానికి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను.